ఆల్రెడీ 'సలార్' థియేటర్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నా సరే, కాన్ఫిడెంట్‌గా ఈ వారం థియేటర్‌లోకి వస్తున్నాయి సినిమాలు. అందులో మరోసారి సక్సెస్ కొట్టడానికి రెడీ అవుతున్న 'కళ్యాణ్ రామ్‌తో పాటు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న 'రోషన్' కూడా ఉన్నాడు. ఒకటి యాక్షన్ థ్రిల్లర్ అయితే మరొకటి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. సక్సెస్ మీద ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్న ఈ ఇద్దరిలో 2023ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసే ఛాన్స్ ఎవరికో? ఇయర్ ఎండ్‌కి థియేటర్లలో ఎంటర్‌టైన్‌మెంట్ గట్టిగానే ప్లాన్ చేశారు మేకర్స్. ఆల్రెడీ థియేటర్లలో 'డంకీ', 'సలార్' సినిమాలతో పాటు 'యానిమల్' కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. మరోవైపు ఈ వీకెండ్‌కి ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో కళ్యాణ్ రామ్ 'డెవిల్' మూవీతో పాటు రోషన్ కనకాల హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న 'బబుల్ గమ్' మూవీ ఈ 29న థియేటర్లోకి వస్తున్నాయి. కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా, అభిషేక్ నామా నిర్మాతగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'డెవిల్' మూవీ ఈ శుక్రవారం గ్రాండ్ గా థియేటర్లోకి వస్తోంది. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ బ్యాక్డ్రాప్ లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'డెవిల్' కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే కంప్లీట్ డిఫరెంట్ మూవీగా తెరకెక్కింది. సినిమా డైరెక్టర్ విషయంలో కాంట్రవర్సీ నడుస్తున్నా అవన్నీ పక్కన పెట్టి సినిమాని ప్రమోట్ చేస్తోంది టీం. ఇప్పటికే టీజర్స్, ట్రైలర్స్ తో సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేసిన టీం గ్యారంటీగా సినిమా హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కళ్యాణ్ రామ్ యాక్షన్ థ్రిల్లర్ తో వస్తుంటే ఫస్ట్ టైం హీరోగా బోల్డ్ లవ్ స్టోరీతో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు రోషన్ కనకాల. సుమ, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల 'బబుల్ గమ్' అనే ఇంట్రెస్టింగ్ యూత్ఫుల్ లవ్ స్టోరీతో ఈ 29న గ్రాండ్ గా థియేటర్లోకి వస్తున్నాడు. సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి టికెట్ లాంచ్ ఈవెంట్ వరకు ప్రతిదీ యూత్ కి కనెక్ట్ అయ్యేలా, సినిమా మీద హైప్ పెంచేలా యంగ్ హీరోలతో ప్రమోషన్లు చేసిన 'బబుల్ గమ్' టీం ఈ సినిమాతో సక్సెస్ మీద ఫుల్ గ్యారంటీగా ఉంది.